భార్యగా నువ్వుండగానే మరో ఆడపిల్ల మెడలో తాళి కట్టడమంటే బైగామి అభియోగంతో మీ ఆయన చేసే తప్పుని చట్టరీత్యా నేరమంటూ కేసు పెట్టి ఆ పెళ్లి ఆపొచ్చు. వద్దే, ఆయన ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన ఇష్టాన్ని కాదనడం నాకిష్టం లేదు. నీకేమైనా పిచ్చా? ఇది చెప్పడానికి వచ్చావా? అవును, నాకున్న తక్కువ మంది ఆత్మీయుల్లో మీరు ఒకరు. అందుకే మీకు ఈ విషయం చెప్పి ఆ పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చాను. మా ఆయన పెళ్లి రోజే నేను మా ఆయనతో శాశ్వతంగా తాళిబంధాన్ని తెంచుకుంటున్నాను. అది కళ్ళారా చూడటానికి మీరు రావాలి. ఇదే మీకు నా ఆహ్వానం. నా జీవితంలో ఇలాంటి సంఘటన నేనెప్పుడూ చూడలేదమ్మా. ఇంత మంచి అమ్మాయికి అంత అన్యాయం జరుగుతుంటే ఆ పెళ్లి ఆపేవాళ్లే లేరా? మీరు చేస్తుంది తప్పు కిరణ్ గారు. మిమ్మల్ని నమ్మి మీతో 100 ఏళ్ల జీవితం పంచుకోవాలనుకున్న ఉష గారు సహనంతో మిమ్మల్ని క్షమించినా మీరు తనకి చేస్తున్న మోసానికి ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సమాజం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఉషా మీకేం చెప్పిందో మీరేం అర్థం చేసుకున్నారో నాకు తెలీదు. కానీ ఉషాకి నేను శాశ్వతంగా దూరం అవుతున్నానని మీరు అనుకుంటున్నది మాత్రం నిజం కాదు. పల్లవి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఒక ఐడెంటిటీ ఇవ్వడం కోసమే నేను తన మెడలో తాళి కడుతున్నాను తప్ప ఉషని వదిలేయడానికి కాదు. ఆ బిడ్డకి ఐడెంటిటీ ఇవ్వడానికి మీరు పల్లవి మెడలో తాళి కడితే తనకు మీరు భర్తగా కూడా ఐడెంటిటీ ఇచ్చినట్టే అవుతుంది కదా. బాగా ఆలోచించండి కిరణ్ గారు. ఎప్పుడు మీ వైపు నుంచే కాకుండా ఉషగారి తరపు నుంచి కూడా ఆలోచించి చూడండి. మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకే తెలుస్తుంది. నేను ఇదంతా చేస్తున్నది ఉషా కోసమేనని ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేంటి? అనిల్ గారు, మీ పిచ్చి ప్రశ్నలతో ఎందుకు ఆయన అంత బాధ పెడుతున్నారు? అసలు మా గురించి మాట్లాడడానికి మీకేం తెలుసండి? మీలాంటి వాళ్ళ సూటిపోటి మాటలకు మేమెంత నరకం అనుభవిస్తున్నామో మీకేం తెలుసు? తెలుసు, నీ గురించి మొత్తం తెలుసు. నా ఆడియో కంపెనీలో పిఆర్ఓగా చేరి ఆడియో పాటల్ని వీడియోగా మారుద్దామని సలహా ఇచ్చిన తెలివైన అమ్మాయిగా నువ్వు నాకు తెలుసు. కానీ కిరణ్తో నీ సంబంధాన్ని ఇంత పెద్ద వీడియోగా మార్చి వాళ్ళ లైఫ్నే మ్యూట్ చేయాలని చూస్తున్న అతి తెలివిగల అమ్మాయివని ఇప్పుడే తెలిసింది. కిరణ్ దగ్గర ఉషాని ఇరికించడానికి మరోసారి ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ని కూడా వదిలిపెట్టకూడదు. మిమ్మల్ని నమ్మి మీతో 100 ఏళ్ల జీవితం పంచుకోవాలనుకున్న ఉష గారు సహనంతో మిమ్మల్ని క్షమించినా మీరు తనకి చేస్తున్న మోసానికి ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. చూసారా కిరణ్ గారు, మన మీద చాడీలు చెప్తూ ఉష ఎంత పని చేస్తుందో చూసారా? ప్రతి ఒక్కరి దగ్గర మీ గురించి చెడుగా చెప్తుంది, మిమ్మల్ని చెడుగా చూపిస్తుంది. నా కడుపులో ఉన్న మీ వారసుడి కోసం మీరింత చేస్తూ ఉంటే మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఉష.
మ్యాచ్ స్టిక్ వెలిగించాను. ఇప్పుడు అగ్గి అంటుకుంటుంది. ఏవండి, మన వియ్యంకుల ఇంట్లో జరిగే సంఘటనలు మరీ విచిత్రంగా ఉన్నాయండి. దేని గురించి మాట్లాడుతున్నావే నువ్వు? ఇంకా దేని గురించి? తేజ కిరణ్మయిల చిన్న కొడుకు కిరణ్ చేస్తున్న నిర్వాకం గురించి. గర్భవతైన పల్లవిని ఇంటికి తీసుకురావడమే తప్పనుకుంటే ఇప్పుడు ఏకంగా ఆ అమ్మాయికి తాళి కూడా కట్టబోతున్నాడు. ఇంత జరుగుతున్నా నలుగురు ఏమనుకుంటారోనని వాళ్ళింట్లో ఎవరూ ఆలోచించట్లేదనుకుంటా. ఆలోచించి మాత్రం ఏం చేస్తారే? పరిస్థితి చేదాటిపోయినప్పుడు, కొడుకు మాట విన్నప్పుడు. అవునులేండి. మన కొడుకు మాత్రం మన మాట విన్నాడా? మాట వినకపోయినా మన ఇంటికి బంగారం లాంటి కోడలను తీసుకొచ్చాడు కదా. నా బాధ మన కోడలి గురించి కాదండి, ఆ కోడలి కుటుంబం గురించి. ఆ కుటుంబం మీద పడ్డ మచ్చ మరకలు మనకు కూడా అంటుకుంటాయేమోనని. తేజ గారు కాల్ చేస్తున్నారేంటి? మాట్లాడండి. నమస్తే బావగారు. వాసుదేవరావు గారు, నా కొడుకు చేస్తున్న తప్పు వల్ల మాతో సంబంధం కలుపుకున్న మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ విషయం మేము అర్థం చేసుకోగలం. ఆ విషయంలో మమ్మల్ని క్షమించమని అడగటానికే కాల్ చేశాం. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి బావగారు. చేయని తప్పుకు మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు? తల్లిదండ్రుల సంపాదనకు పిల్లలు వారసులైనట్టే పిల్లల తప్పులకు తల్లిదండ్రులే బాధ్యులు, తోడబుట్టిన వాళ్ళు కాదు. అవునన్నయ్య గారు, నా కొడుకు చేసిన తప్పులు నా కూతురు కాపురానికి ఇబ్బందిగా మారకూడదని, మా పరిస్థితిని అర్థం చేసుకోమని ఆడపిల్ల తల్లిదండ్రులుగా మిమ్మల్ని అర్థిస్తున్నాము. దయచేసి అలా మాట్లాడకండి కిరణ్మయ్య గారు. నేను చూసిన కిరణ్మయ్, నాకు తెలిసిన కిరణ్మయ్ ఇలా మాట్లాడరు. శాసించడం తప్ప అర్థించడం తెలియదా కిరణ్మయ్కి? మీరెప్పుడూ అలాగే ఉండాలి. పరిస్థితులు మారాయి సునీత గారు. ఒక కొడుకు చేసిన తప్పు వలన సంపాదించిన ఆస్తిని పోగొట్టుకున్నాం. ఇంకో కొడుకు చేసిన తప్పు వలన సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకున్నాం. ఈ వయసులో ఇంతకంటే పోగొట్టుకుంటే తట్టుకునే శక్తి మాకు లేదు. అందుకే కూతురు కాపురమైనా బావుండాలని మెట్టు దిగి మాట్లాడుతున్నాను. బాధపడకండి కిరణ్మయ్య గారు. తల్లిదండ్రులుగా పిల్లలకు జన్మనివ్వగలమే తప్ప వాళ్ల జాతకాల్ని సరిదిద్దలేము. చెల్లెమ్మా, ఇంట్లో ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంటిల్లపాదిని తప్పుగా అర్థం చేసుకుని ఒకసారి తప్పు చేశాం. మళ్ళీ మా వైపు నుంచి ఆ తప్పు జరగదని మాటిస్తున్నాం. పరిస్థితులు చక్కబడ్డాక ఒక మంచి రోజు చూసి మా కోడల్ని మా ఇంటికి పంపించండి. మీ కూతుర్ని మా ఇంటి దేవతలా చూసుకుంటాం. అలాగేనమ్మా, ఉంటాను. మంచిదండి. మంచిదండి. ఉషాక్క ఎలా చేస్తుందో చూసారా కిరణ్ గారు? శుభమా అని మీరు నా మెళ్ళ తాళి కడుతుంటే దాన్ని అశుభ కార్యక్రమంలా చేస్తుంది. మీరు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం చేస్తున్న పనిని తన మీద కక్షతో చేస్తున్నట్టు, తననేదో శిక్షిస్తున్నట్టు అందరికీ చెప్తుంది. నేను ఆయనతో తాళి బంధాన్ని తెంచుకోవాలని మనసా వాచా కర్మన నిర్ణయించుకున్నాను. నాకు ఆయనకి పెళ్లి చేసి బంధాన్ని కలిపారు. అలాగే ఇప్పుడు మీరే దగ్గరుండి మా బంధాన్ని విడదీయాలి. మీరు తనకి చేస్తున్న మోసానికి ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలా అయిన వాళ్ళకి కాని వాళ్ళకి చెప్తూ ఏ తప్పు చేయని మనల్ని అందరి దృష్టిలో శత్రువుని చేస్తుంది.
అసలు ఏంటండి మనం చేసిన తప్పు? పిల్లలు పుట్టని ఉష కోసం కడుపులని బిడ్డను త్యాగం చేయాలనుకోవడం మనం చేసిన తప్ప? పెళ్లి చేసుకుని పుట్టబోయే బిడ్డకు ఒక గుర్తింపునివ్వాలనుకోవడం మనం చేసిన తప్ప? ఒకవేళ అదే నిజమైతే ఆ శిక్ష నాకు వెయ్యమనండి. అంతేగాని మీకు చెడ్డ పేరు తెచ్చి మీకు మచ్చ తేవాలని చూస్తే మాత్రం నేను తట్టుకొని బ్రతకలేను. ఉషా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? పెళ్లికి నేను చేయాల్సిన పనుల గురించా? పెళ్లికి చేస్తున్న పనుల గురించి కాదు, పెళ్లిని ఆపడానికి నువ్వు చేస్తున్న పనుల గురించి. నేను మీ పెళ్లిని ఆపాలనుకోవడం లేదు. దానికోసం ఎలాంటి పనులు కానీ ప్రయత్నాలు కానీ చేయడం లేదు. మరి నువ్వు చేస్తున్నదేంటి? అందరికీ చెప్తున్నదేంటి? నేను పల్లవి మెడలో తాళి కట్టి తప్పు చేస్తున్నానని, నిన్ను శిక్షిస్తున్నానని అందరికీ చెప్పడం లేదా? లేదండి, మీరు తప్పు చేస్తున్నారని కానీ నన్ను శిక్షిస్తున్నారని కానీ నేనెవరికి చెప్పలేదు. నువ్వేం చెప్పినా ఎలా అడిగినా అందరూ తప్పుగా అర్థం చేసుకుంటుంది మాత్రం కిరణ్ గారినే కదా. తప్పుడు దానిలా చూస్తుంది మాత్రం నన్నే కదా. అందరూ జరుగుతున్న దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా చూస్తున్నారనేది మాత్రం నేను ప్రభావం చేయలేను పల్లవి. ఒకవేళ వేరే వాళ్ళని ప్రభావం చేసేంత తెలివితేటలే నాకుంటే నా జీవితం ఈరోజు ఇలా ఉండేదే కాదు. వేరే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది నాకు ముఖ్యం కాదు, నాకు నువ్వు ముఖ్యం. కానీ నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను ఉషా. నేను పల్లవి మెడలో తాళి కడుతున్నది మన మంచి కోసమే అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదండి. మీరు మీ ఫ్రెండ్తో వైజాగ్ వెళ్తున్నానని చెప్పి పల్లవి ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది పరిస్థితుల ప్రభావం అనుకున్నాను. పరాయి స్త్రీ మీ వల్ల గర్భవతి అయిందని చెప్పినప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది తాగిన మైకంలో ఉన్నప్పుడు జరిగిన అనర్థం అనుకున్నాను. ఆ పరాయి స్త్రీని ఇంట్లోకి తీసుకొచ్చి సేవలు చేయమన్నప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. అది మన బాధ్యత అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం ఎలా తీసుకోవాలో అర్థం కాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి. అయితే నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? వెనక్కి తీసుకోలేవా? మీరు పెళ్లి చేసుకుంటారని పల్లవికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? చేసిన ప్రమాణం తప్పగలరా? మీరిచ్చిన మాట తప్పలేనప్పుడు, చేసిన ప్రమాణాన్ని వెనక్కి తీసుకోలేనప్పుడు నేను మాత్రం నా నిర్ణయాన్ని ఎలా వెనక్కి తీసుకోగలను? జరిగిందేదో జరిగింది, జరగాల్సింది జరుగుతుంది. ఇది నా తలరాత. నా నుదుటిన ఆ విధాత రాసిన విధిరాత.
ఇది విధాత రాసిన రాత కాదు ఉషా, ఈ పల్లవి రాసిన రాత. అక్క అలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తూ కూడా నన్నెందుకు మీట్ అవ్వాలనుకుంటుందో నాకు అర్థం కావటం లేదు. తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వదిన ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తుందో నాకే కాదు ఎవ్వరికీ తెలియట్లేదు. వదినొచ్చింది. వదినా, వదినా. మిమ్మల్ని విడిగా కలవాలనేది ఎందుకో తెలుసా? నా పరంగా సుహాస్కి ఓ సంజాయిషి ఇవ్వాలని. అవును, ఇప్పుడు జరుగుతున్న మీ బావగారి పెళ్లి వల్ల, మా ఎడబాటు వల్ల మీ ఇద్దరి దాంపత్య జీవితానికి ఎటువంటి ఆటంకం రాకూడదు. భార్యాభర్తలుగా మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ పెళ్లి మూలంగా మీ అమ్మా నాన్నలు రేణుని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అలాంటివేంటక్క, తన మీద నాకెంత ప్రేముందో తనని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. తననెప్పుడు ప్రేమగా చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నన్ను నమ్మక్క, తనకెప్పుడు ఏ ఇబ్బంది రానివ్వను. నేనే నేరుగా వచ్చి మీ అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. అందుకే నీకు చెప్తున్నాను. బహుశా రేపటి తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుందో లేదో తెలీదు. అందుకే ఇప్పుడే మనస్ఫూర్తిగా మాట్లాడేశాను. సరే, నేను వెళ్తున్నాను. వదినా, హలో హలో ఆంటీ, నేను రేణుని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా రేణు.
బంగారు తల్లి ఉషకి ఎంత కష్టం వచ్చింది. భగవంతుడా, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? నా ఉషని ఎందుకింత కష్టాలు పాలు చేస్తున్నావు? అయ్యో, పని పూర్తయ్యే వరకు ఆ ఉషని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. ఏం చేద్దామో చెప్పక్క. కిరణ్తో జరిగే నీ పెళ్లికి నువ్వు పెళ్లి కార్డులు ప్రింట్ వేయించాలి. భవిష్యత్తులో నీకు సాక్ష్యంగా కూడా ఉంటుంది. మీరు పల్లవి మెడలో తాళి కడతారన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుడతాను.